హే బడీ! సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడ మనం ఇంకా ఈ ప్రెజెంట్ ఉన్న క్లాస్‌లో వచ్చేసి మనము కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి అనేది చూద్దామనమాట. ఓకే. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనము ప్రాప్స్ అంటే ఏంటి? సో, అవి ఎలా వర్క్ అవుతాయి? మనం ఎలా పాస్ చేయాలని చెప్పేసి చూసాము. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనము నార్మల్‌గా కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి? సో, ఎలా వర్క్ అవుతుందనేది మనం చూద్దామనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కండిషనల్ రెండరింగ్. ఓకే. సో, కండిషనల్ రెండరింగ్ అనేది మనము కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఏది చూపెట్టాలి, ఏది చూపెట్టొద్దు అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి మనము చూపెట్టాలి. ఓకే. సో, హలో హౌ ఆర్ యూ తెలిస్తే హలో హౌ ఆర్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి. సో, ఆయనకు తెలిసారనుకోండి. సో, హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి మనము చూపిస్తాము. లేదు అనుకోండి పర్సన్ అనేది తెలీదు. ఓకే. ఓకే. సో, వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము? హలో హూ ఆర్ యూ అని చెప్పేసి మనము చూపెట్టాలి. ఓకే. సో, అదనమాట. ఈ రెండిట్లలో మనకి తెలిస్తే ఒకటి, తెలియకపోతే ఇంకొకటి అనేది చూపెట్టాలి. ఓకే. సో, కాబట్టి మనం ఏం చేద్దాము అంటే సో, ఇది నేను నార్మల్ టాప్‌లోకి మూవ్ చేశా. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెచ్ఆర్. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉంది. సో, ఇప్పుడు మనం కండిషనల్‌గా రెండర్ చేయాలి. ఓకే. కండిషనల్ రెండరింగ్ అంటారు దీన్ని. అంటే రెండర్ అంటే ఏంటి అంటే చూపెట్టడం అనమాట. ఓకే. సో, కండిషన్ బేస్ చేసుకొని మనము చూపిస్తే ఇదైనా చూపెట్టాలి, లేదా ఇదైనా చూపెట్టాలి. ఓకే. సో, దేన్ని బేస్ చేసుకొని పర్సన్ మనకి తెలిస్తే ఒకటి, తెలియకపోతే ఇంకొకటి అని చెప్పేసి మనము చూపెట్టాలి. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయాలి అంటే సో, ఇక్కడ కాన్స్ట్ ఓకే. సో, నోన్ పర్సన్ అని చెప్పేసి ఓకే. సో, ఇక్కడ మనకి ట్రూ అంటే మనము కండిషన్స్ అనేది ఎలా చెక్ చేస్తాము? ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క కండిషనల్ రెండరింగ్ అనేది అవుతుందనమాట. ఓకే. సో, దానికోసం నేను నోన్ పర్సన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. సో, ఇది ఒక వేరియబుల్ అంటే బూలియన్ వేరియబుల్ అనమాట. సో, ఇది నోన్ అంటే తెలుసా లేదా పర్సన్ అనేది. సో, మనకి తెలుసు అంటే ట్రూ. కాబట్టి సో, నేనేం చేయాలి అంటే ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి సో, హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి ఏదైతే ఉందో అది చూపెట్టాలి. ఓకే. తెలియకపోతే హూ ఆర్ యూ అని చెప్పి చూపెట్టాలి. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం టెర్నరీ ఆపరేటర్‌ని మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో, టెర్నరీ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సో, ఇక్కడ మనము ఇక్కడ ఇలా నోన్ పర్సన్ అని చెప్పి రాసి స్పేస్ ఇచ్చి క్వెషన్ మార్క్ పెట్టి సో, ఇక్కడ ఇది ట్రూ ఉంటే ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి. లేదు అంటే ఇది ప్రింట్ అవ్వాలనమాట. ఓకే. సో, కాబట్టి సో, ఇలా మనము దీన్ని మళ్ళీ రాద్దాము. సో, ఎలా రాసుకోవచ్చు అంటే నేను మళ్ళీ రాస్తాను దీన్ని. ఓకే. సో, ఇది ఇక్కడ కామెంట్ చేస్తున్నా. ఓకే. సో, మనం కామెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట రియాక్ట్‌లో. ఓకే. సో, మనకి సింగిల్ లైన్, డబుల్ లైన్ కామెంట్స్ కామన్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో, ఇక్కడ మనకి నోన్ పర్సన్ ఏదైతే ఉందో సో, అది ట్రూ అయింది అనుకోండి. సో, మనము హెడింగ్ 1లో ఓకే. సో, హలో హౌ ఆర్ యూ అని చెప్పి రాయాలి. ఓకే. సో, లేదు అనుకోండి. సో, ఫాల్స్ అయిందనుకోండి. మళ్ళీ హెడింగ్ 1లోనే మనకి హలో ఓకే. సో, హూ ఆర్ యూ అని చెప్పేసి మనకి చూపెట్టాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూపెట్టాలి అంటే సో, ఇప్పుడు చూసినట్లయితే చూడండి మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే రాసామో ఇక్కడ కోట్స్ ఈ కొలన్ గానీ, ఈ క్వెషన్ మార్క్ గానీ, నోన్ పర్సన్ గానీ మనకి యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి అలానే కనిపిస్తుందన్నమాట అవుట్‌పుట్‌లో కూడా. రైట్. ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ తగ్గించామనుకోండి స్పేస్. సో, అయినా స్టిల్ అక్కడ అలానే వస్తుందిలేండి. ఎందుకంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి హెడ్డింగ్ 1 ఓకే. సో, ఇక్కడ మనకి ఇలా వస్తుంది కదా! బట్ స్టిల్ ఇక్కడ మనకి ఇలా రావద్దు. చూపిస్తే ఇదైనా చూపెట్టాలి, లేదా ఇలానే చూపెట్టాలి. రైట్. కాబట్టి సో, ఇది మనం ఏదైతే రాసామో కంటెంట్ అది నార్మల్‌గా కంటెంట్ లాగానే ట్రీట్ చేస్తుంది. సో, దీన్ని మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే పైన వేరియబుల్ ఉంది కాబట్టి సో, దానిలాగా ట్రీట్ చేయాలి కాబట్టి సో, దీన్ని మనం ఏం చేయాలంటే సో, ఇలా దీన్ని ర్యాప్ చేయాలన్నమాట. దేంతో కర్లీ బ్రేస్‌తో ర్యాప్ చేసి ఒకసారి సేవ్ చేసినట్లయితే ఇదిగో మనకి హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి మనకి ప్రింట్ అయిందనమాట. ఎందుకు అంటే సో, నోన్ పర్సన్ అనేది ట్రూ. ఇప్పుడు ఏమవుతుంది అంటే సో, ఇలా కర్లీ బ్రేస్‌తో మనం ర్యాప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక వేరియబుల్ లాగా ట్రీట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇది ఒక వేరియబుల్ లాగా ట్రీట్ అయ్యి సో, ఇది వేరియబుల్ అనేది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతది. లేదు ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతది కదా! సో, కాబట్టి ఇక్కడ మనకి నోన్ పర్సన్ ఇప్పుడు ట్రూ కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి సో, ఇది ప్రింట్ అయిందనమాట. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అని చెప్పి నేను రాసా అనుకోండి. సో, ఇప్పుడు ఏమవుతది అంటే మనకి ఇదిగో ఇది హలో హూ ఆర్ యూ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుందనమాట. అదే మనకి ఇక్కడ అవుట్‌పుట్ కూడా అదే వచ్చిందనమాట. ఓకే. సో, ఇది ట్రూ అయితే
ఒకటి ఫాల్స్ అయితే ఇంకొకటి మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న కండిషనల్ రెండరింగ్. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనము స్టైల్స్‌ని కూడా కండిషనల్‌గా అప్లై చేయొచ్చనమాట. ఓకే. స్టైల్స్ అంటే మన కలర్స్ కానీ, ఏదన్నా స్టైల్స్ కానీ, ఏదైనా కానీ మనము కండిషనల్‌గా మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో దానికోసం మనము ఏం చేయొచ్చు అంటే, సో మనం లైక్ ఇక్కడ ఇప్పుడు లైక్ యాప్ డాట్ జేఎస్ఎక్స్ కదా! సో మనకి యాప్ డాట్ సీఎస్ఎస్‌లోకెళ్ళి మనం క్లాసెస్ రాసుకోవాల్సి ఉంటుందనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కండిషనల్‌గా రాయాలి అనుకోండి, ఒక క్లాసెస్ అంటే మనం స్టైల్స్ రాయాలి అనుకోండి. సో దానికి మనం ఇక్కడ క్లాస్ నేమ్ అని చెప్పి రాయాలి. రాసేసి ఓకే. సో మనము ఇక్కడ రియాక్ట్ సిరీస్ అనేది బాగుంటే గ్రీన్ కలరు, లేదు అంటే రెడ్ కలర్‌లో మనం చూపెట్టాలి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి, లేదా మనం టెక్స్ట్ కలర్‌ని కూడా మనం చూపెట్టవచ్చు. ఓకే. సో ఈస్ రియాక్ట్ సిరీస్ ఓకే. సిరీస్ గుడ్ అని చెప్పేసి రాసుకొని, ఇది ట్రూ అని చెప్పి నేను రాస్తాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని, ఇది ట్రూ కాబట్టి సో దీనికి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ రావాలి. సో కదా! కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ క్లాస్ నేమ్ అని చెప్పి రాసేసి, సో మనము లైక్ స్టైల్స్ రాయాలి అంటే క్లాస్ నేమ్‌తో రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీన్ని కాపీ చేసుకొని ఈజ్ రియాక్ట్ సిరీస్ గుడ్ అనేది ఇక్కడికి వచ్చేసి, సో మనం ఈ కర్లీ బ్రేస్ పెట్టేసి ఓకే. సో ఇది కనుక ట్రూ అయితే, అంటే ట్రూ అయితే ఏంటి అంటే కండిషనల్ రెండరింగ్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్ వాడుకోవాలి. ఓకే. సో ఇది వాడుకున్నట్లయితే సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సిరీస్ లైక్ ఈజ్ రియాక్ట్ సిరీస్ ఈజ్ గుడ్ అంటే యెస్ ఉన్నప్పుడు లైక్ మనము ఏ క్లాస్ అప్లై చేయొచ్చు అంటే లైక్ గుడ్ అని చెప్పి ఒక క్లాస్. ఓకే. లేదు అంటే బ్యాడ్ అనేది ఇంకొక క్లాస్ అనమాట. ఓకే. సో బ్యాడ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనే 2 క్లాసెస్‌కి మనం ఏం చేయొచ్చు అంటే సీఎస్ఎస్ రాయాల్సి ఉంటదనమాట. ఓకే. సో ఇప్పుడు సీఎస్ఎస్‌కెళ్ళేసి ఓకే. ఇక్కడ సో ఇట్స్ ఎ గుడ్ అనేది ఒక క్లాస్ కాబట్టి సో దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ అనేది గ్రీన్. ఓకే. ఇలా ఇచ్చేసుకుంటే ఒకటి. సో మనము లైక్ బ్యాడ్ అని చెప్పేసి రాసుకున్నాం అనుకో. సో ఈ బ్యాడ్ అని చెప్పి రాసేసి దీనికి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ రెడ్. ఓకే. సో ఇప్పుడు ఇవి రాసాము. కాకపోతే అప్లై అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం ఇంపోర్ట్ చేసుకోలే అనమాట. ఓకే. సో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ వచ్చేసి దీనికి మనము లైక్ వచ్చేసి ఇక్కడ పైన ఇంపోర్ట్ అని చెప్పి రాసి ఇక్కడ ఈ యాప్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి రాసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. వచ్చేసింది. సో ఇక్కడ చూసారా, మనకి ఈజ్ రియాక్ట్ సిరీస్ అనే గుడ్ అనే ట్రూ ఉంది కాబట్టి సో మనకి గుడ్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అనేది అప్లై అయిందనమాట. సో ఇక్కడ మనకు కావాలి అంటే కలర్ వైట్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇంకా కావాలి అంటే ప్యాడింగ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. 10 పిక్సెల్స్. ఓకే. సో ఇంకా కావాలి అంటే బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని చెప్పేసి మనము లైక్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అన్నీ మనకి ప్రింట్ అవుతున్నాయి. రైట్. ఎందుకు అంటే ఇది గుడ్ అనేది మనకి అప్లై అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఈస్ రియాక్ట్ సిరీస్ ఇస్ గుడ్ అనేది ఏదైతే ఉందో అది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ ఇది ఫాల్స్ అనుకోండి. సో మనకి అది ఇప్పుడు రెడ్ కలర్ది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో రెడ్ కలర్ ఎందుకు అంటే సో ఇది ఇప్పుడు ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, బ్యాడ్ అనే క్లాస్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో బ్యాడ్ అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి అప్లై అయిందనమాట. సో ఇక్కడ మనకి కావాలి అదే క్లాస్, కలర్ కాదు క్లాసు. ఓకే. సో ఇక్కడ మనకు కావాలి అంటే ఏదంటే అది మనం ఇక్కడ రాసుకుంటే అవే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న ఈ లైక్ స్టైల్స్ కూడా మనం కండిషనల్గా రెండర్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే సో మనకు అండ్ ఆపరేటర్తో కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే సో మనము ఎల్స్ పార్ట్ మనం రాయొద్దు అనుకుంటే మనం ఓన్లీ అది ఉంటేనే చూపెట్టాలి, లేదు అంటే లేదు. అంటే లైక్ ఇది ఓన్లీ ట్రూ అయితేనే చూపెట్టాలి, ఇంకా ఎల్స్ పార్ట్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ మనకి టెర్నరీ ఆపరేటర్లో చూస్తే ఇది ట్రూ అయితే గుడ్, లేదు అంటే మనకి ఎల్స్ పార్ట్ వచ్చేసి బ్యాడ్ అని ఏదైతే ఉందో అది మనకి ఒక బ్యాకప్ అనేది ఉందన్నమాట. రైట్. సో అదే మనకి ఎల్స్ పార్ట్ లేకుండా ఉండాలి అంటే సో మనం ఏం చేయొచ్చు అంటే మనం అండ్ ఆపరేటర్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఓకే. సో ఇక్కడ మనం ఈ వెల్కమ్ టు రియాక్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఓకే. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అయితేనే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కాన్స్ట్ సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి. ఓకే. సో సారీ సబ్స్క్రైబ్ అని చేశారు ట్రూ.
ఓకే. మీకు ట్రూ ఉంటేనే అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఈ రియాక్ట్ సిరీస్ అనేది అవైలబుల్ అనేది ఉంటుందనమాట. అంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ఉంటుందిలెండి. బట్ స్టిల్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ కావాలి అంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైక్ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో లేకపోతే రావు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎల్స్ పార్ట్ అనేది ఉండదు. సో కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ అనేది ట్రూ ఉంటేనే సో మనకి ఇది అప్డేట్ రావాలి. లేదు అంటే రాదనమాట. సో కాబట్టి దానికోసం రావాలి అంటే సో ఇలా మనము సబ్స్క్రైబ్ కాదు, ఇది సబ్స్క్రైబ్. సారీ సబ్స్క్రైబ్. ఓకే. సో సారీ. సో ఇక్కడ మనకి స్పెల్ మిస్టేక్ అయిందనమాట. ఓకే. సో ఇది మనకి లైక్ నార్మల్‌గా ఇలా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం చూపెట్టాలి. ఓకే. సబ్స్క్రైబ్ చేస్తేనే చూపెట్టాలి కదా! సో కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాము అంటే దీన్ని మనం ఇలా లైక్ తీసుకొచ్చి ర్యాప్ చేయాలన్నమాట. ఓకే. దేనితో కర్లీ బ్రేస్‌తో. కర్లీ బ్రేస్‌తో ర్యాప్ చేస్తే మనకి అప్పుడు ఏమవుతది అంటే సో ఇక్కడ మనకి 2 టైమ్స్ వచ్చింది. 1 మినిట్. ఓకే. సో ఇదన్నమాట. సీ సో ఇది ట్రూ ఇప్పుడు. ట్రూ అయింది కాబట్టి సో యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ వన్. ఓకే. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సో ఇది మనకి కనిపిస్తుందన్నమాట సీరీస్. అంటే అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు విచ్ ఈస్ ఫాల్స్ కాబట్టి సో మనకది అసలు కనపడదనమాట. సీ ఈవెన్ మనకి రియాక్ట్ సిరీస్ అనేది కనిపియట్లేదు. హలో హౌ ఆర్ యూ అనేది ఇది కనిపిస్తుంది. బట్ ఇది అనేది అసలుకే కనిపియట్లేదు అనమాట. అంటే మనకి అసలు ఎల్స్ పార్ట్ కూడా లేదు. ఇక్కడేమో మనకి ఎల్స్ కూడా ఉంది. అంటే అయితే ఒకటి ట్రూ అయితే ఒకటి, లేకపోతే ఇంకొకటి. అంటే ఏదో ఒకటి మనకి బ్యాకప్ అనేది ఇక్కడ టెర్నరీ ఆపరేటర్‌లో హెల్ప్ అవుతది. సో ఇక్కడ అండ్ ఆపరేటర్‌తో మనం వాడినప్పుడు బ్యాకప్ అనేది అసలు ఏమి ఉండదనమాట. ఇది ఓన్లీ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనం చూపిస్తాము. లేదు అంటే ఇంకా చూపెట్టమనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అయిందనుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానెల్‌కి. సో కాబట్టి యూ కెన్ గెట్ ది రెగ్యులర్ అప్డేట్స్. ఇక్కడ చూసారా హలో వెల్కమ్ టు రియాక్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది మనకి నార్మల్‌గా చూపిస్తుంది. లేదు అనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. యూ వోంట్ గెట్ ఎనీ అప్డేట్స్. అక్కడ ఏం రావట్లేదు. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఈ కండిషనల్ రెండరింగ్ అనమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా రెండరింగ్ అనేది ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడైనా వర్క్ అవుతాయన్నమాట. మీరు ఈవెన్ ప్రాప్స్‌కి కూడా మీరు పాస్ చేయాలి అంటే అది ట్రూ ఉంటేనే పాస్ చేయాలి. లేదు అంటే లేదు అనుకుంటే ఇక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చనమాట. ఓకే. సో అది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ లైక్ కండిషనల్ రెండరింగ్ మీరు ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క కండిషనల్ రెండరింగ్ పార్ట్. ఓకే. సో అలానే మనకి ఇంకొకటి ఏంటి అంటే సో నేను లైక్ స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే సో మనకి ఇక్కడ పేరెంట్ ఏదైతే మనం పెట్టాలి అనుకుంటున్నామో ఓకే. సో పేరెంట్ లాగా మనం ఒక డివిజన్‌ని పెట్టొచ్చు. ఓకే. ఇది ఒకటి. ఓకే. ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ వితౌట్ హావింగ్ ఎనీ డివిజన్స్. ఓకే. సో ఇలా డివిజన్ పెడితే మాత్రం వీ కెన్ ఏబుల్ టు రైట్ సమ్ క్లాసెస్ గానీ, స్టైల్స్ గానీ అదే అంటే క్లాస్ నేమ్స్ గానీ, ఐడీస్ కానీ మనము స్టైల్స్ రాసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట డివిజన్. ఇలా కాకుండా మనం ఇలా పేరెంట్ లాగా కూడా ఈ ఎంప్టీ బ్రేసెస్ పెట్టుకోవచ్చు అనమాట. యాంగిల్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో సో ఇది మనము ఇలా రాసుకోవచ్చు అనమాట. స్టిల్ ఇట్ విల్ వర్క్. ఓకే. ఇక్కడ మనకి ఎలాంటి ఇష్యూ అనేది మనకి ఉండదు. ఓకే. ఈవెన్ దో వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ యాంగిల్ బ్రేసెస్. ఓకే. ఏం లేకుండా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇలా కాకుండా మనం ఇంకొకటి ఏం రాసుకోవచ్చు అంటే మనకి ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో మనము ఫ్రాగ్మెంట్ అంటే పేరెంట్ కింద మనం ఫ్రాగ్మెంట్‌ని వాడుకోవచ్చు. దాన్ని వాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే రియాక్ట్ నుంచి. ఓకే. సో ఈ ఫ్రాగ్మెంట్ రియాక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఏంటి ఇది అంటే సో మనము ఎప్పుడైతే ఈ రియాక్ట్ అనేది ఓకే ఇన్‌స్టాల్ చేస్తామో, ఇన్‌స్టాల్ అంటే మనం ఎప్పుడైతే ఈ వీట్ అదే ఎన్‌పిఎం క్రియేట్ వీట్ అనేది కమాండ్ ఎప్పుడు కొడతామో సో అప్పుడు కొట్టినప్పుడు మనకి బై డిఫాల్ట్‌గా ఈ రియాక్ట్ అనేది ఇన్‌స్టాల్ అవుతాదన్నమాట. ఎక్కడ సో ఈ ప్యాకేజ్.json మనకి ఆ ప్యాకేజ్ ప్లస్ ఈ నోడ్ మాడ్యూల్స్‌లో రియాక్ట్ అనేది మనకి ఇన్‌స్టాల్ అవుతాదన్నమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనకి రియాక్ట్ అనేది ఫోల్డర్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉందా. సో దీని లోపల మనకి ప్రతీదీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో వాళ్ళు మన కోసం ఆల్రెడీ కొన్ని లైక్ ఇన్‌బిల్ట్‌గా ఉండే మెథడ్స్‌ని కొన్ని రాసి పెట్టారు. సో కాబట్టి వాళ్ళు లైక్ అవి మన కోసం రాసేసారనమాట. మనం జస్ట్ వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఎక్కడి నుంచి రియాక్ట్ నుంచి చేసేసుకొని మనం వాడుకోవడమే అనమాట. ఓకే. సో ఇప్పుడు లైక్ మనకి ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను దాన్ని రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే. సో దాన్ని ఇక్కడ మనము ఇలా ఓపెనింగ్ ట్యాగ్‌లో మనం పెట్టేసుకున్నా కానీ స్టిల్ దెర్ ఈజ్ నో లైక్ అంటే దెర్ ఈజ్ నో చేంజ్ అనమాట. ఓకే. సో ఇక్కడ లైక్ మనకి నార్మల్‌గా ఇలా ఫ్రాగ్మెంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎంప్టీ అయినా రాసుకోవచ్చు. ఓకే. లేదా డివిజన్ అని చెప్పి రాసుకున్నా కానీ మనకి ఓకే. సో ఇలా
మనకి ఒక పేరెంట్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఫ్రాగ్మెంట్స్ యాస్ వెల్ యాస్ ద కండిషనల్ రెండరింగ్. ఓకేనా. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్‌తో లైక్ షేర్ చేయండి. ఓకే. చెప్పండి వాళ్ళకు కూడా ఎవరైతే కోడింగ్ నేర్చుకుంటున్నారో. ఓకే. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. థాంక్ యూ సో మచ్.